ముక్కలో చెప్పాలంటే దేవర గురించి ఏం చెప్తారు? ఒక ముక్కలో చెప్పాలంటే 2 క్యారెక్టర్లు ఉన్నాయి, 2 ముక్కలు తీసుకోవాల్సి వస్తుంది. అర్థమైంది? ఒక క్యారెక్టర్ ఒక ముక్కలో చెప్పలేము, 2 ముక్కలు చెప్తారు సినిమా హిట్ అని. అర్థం? సినిమా December 27 రిలీజ్ అయింది, సినిమా హిట్ అయింది, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేస్తుంది, అయిపోయింది. ఓకే, సో సినిమా చూడడం జరిగిందండి. సినిమా బాగానే ఉందండి. ఓవరాల్ గా ఏంటంటే ఈ మధ్య కాలంలో సినిమాలు తీయడం పెద్ద పని కాదు, ప్రేక్షకులు మైండ్ సెట్ ప్రిపేర్ చేసి పంపించిన సినిమా హిట్ ఎట్లా ఉంది. చాలా మంది నెగిటివ్ గా మాట్లాడడం నాకు ఎందుకు అర్థం కాలే, అసలు నాకు ఎందుకు అర్థం కాలే. అది ఒకడంటాడు సింహాద్రి ఒక సీన్ రిపీట్ అయింది అని ఒకడంటాడు, దాని తర్వాత టైగర్ నాగేశ్వరరావులో బాంబే స్టార్టింగ్ సీన్ ఒకటి తయారైంది అని అంటారు. సో ఇవన్నీ కాదు, ఓవరాల్ గా ఇందులో ఒకటి మారణాయుధాలు ఒడ్డుకు తీసుకురావాలా లేకుంటే మారణాయుధాలు అక్కడే ఉండాలనేటువంటి కాన్సెప్ట్ నడిచేటువంటి సినిమాలో 2 ప్రధాన పాత్రల్లో ఒక పాత్ర చనిపోయింది, ఇంకో పాత్రలో చనిపోయింది అనే ట్విస్ట్ ని మీరు థియేటర్కి వెళ్తే తెలుస్తుంది. అది లేకపోతే మళ్ళీ సినిమా ఫ్లాప్ అయిపోయింది. నిజంగా చెప్తా, అది కానీ లేకపోతే సినిమా మళ్ళీ ఇదైపోయేది. భైరాను ఆ భైరా క్యారెక్టర్ యొక్క వాయిస్ మాడ్యులేషన్ సినిమా ఫస్ట్ హాఫ్ మటుకు సూపర్ గా ఉంది. సెకండ్ హాఫ్ కొద్దిగా ఆ ఎందుకు పుట్టిందో పాట ఎందుకు పెట్టారో అర్థం కాలే, ఆ పాట తీసేసి కూడా బాగుండేది. జాన్వీ కపూర్ ని సాంగ్స్ కోసం వాడుతున్నారా అంటున్నారు, మీరేమంటారు? ఇంకా మా దరిద్రమైన ప్రేక్షకులు మన దగ్గర ఏంటంటే మన దగ్గర మాస్ ప్రేక్షకులు తప్ప క్లాస్ ఆడియన్స్ లేరబ్బా. నేనే చెప్తున్నా, ఈ మాస్ ఆడియన్స్ ల కోసం పాటలు లోపల చూపించాల్సి తప్ప ఒకవేళ పాటలు తీసేసిన సినిమా ఇంకా బాగుంటుంది తెలుసా. అది మూవీ. సో దేవర వర ఈ 2 క్యారెక్టర్ గురించి మీరు ఒక్క ముక్కలు చెప్పాలండి ఏం చెప్తున్నారు? గురువు గారు 2 క్యారెక్టర్లు ఒకటండి ఏంటంటే శ్రీకాంత్. అది అర్థమైందా? ఇంకా దాని గురించి క్లుప్తంగా కావాలి అనుకుంటే థియేటర్ వెళ్ళి సినిమా వస్తే అర్థమైపోతుంది. మొత్తం నేను ఏం చేస్తాను మళ్ళా ఓకేనా.